ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమరా అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్టుందా. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. మీరు చేసే మంచి పనులు చేసుకుంటా 10 సంవత్సరాల అధికారంలో ఉండండి సార్. మీరు అనుకుంటా అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్ లకు పరిమితం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను మరొకసారి చెప్తానన్నా, చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ